జై శ్రీరామ్ అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాల్టి వీడియోలో మనం సరస్వతి నది పుష్కరాలు, ఇది దక్షిణాదిన జరిగేటటువంటి కుంభమేళా అండి. దీని గురించిన డీటెయిల్స్ అన్నీ తెలుసుకుందాం. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి సరస్వతి నది పుష్కరాలు ఎప్పుడు ప్రారంభమవుతున్నాయో చూద్దాం. సరస్వతి నది పుష్కరాలు మే 15వ తేదీ నుంచి మే 26వ తేదీ వరకు ఉన్నాయండి. అయితే మనం ఈ పుష్కరాలకి ఎక్కడ స్నానాలు ఆచరించాలి, మరి మనకు తెలంగాణలో అవైలబుల్గా ఉన్నాయో లేదో చూద్దాం. మనకు తెలంగాణ రాష్ట్రంలోని కాళేశ్వరం వద్ద ఉన్నటువంటి త్రివేణి సంగమంలో మనం సరస్వతి నది పుష్కరాల మహాకుంభమేళాను జరుపుకొనున్నాం. ఇక్కడ భక్తజనులందరూ కూడా ఈ త్రివేణి సంగమంలో స్నానం ఆచరించవచ్చండి. అయితే మనకు ఎప్పుడూ కూడా సరస్వతి నది ప్రవహిస్తున్నట్టుగా ఎక్కడ కూడా మనం చూడలేం కదా, ఎందుకంటే సరస్వతి నది అనేది అంతర్వాహినిగా ప్రవహిస్తుందండి. ఇప్పుడు మనకు ఇక్కడ కాళేశ్వరం వద్ద కూడా సరస్వతి నది అనేది అంతర్ముఖంగా ప్రవహిస్తుంది. సో ఇక్కడ కూడా మనం సరస్వతి నది పుష్కరాలప్పుడు పుష్కర స్నానాలు ఆచరించవచ్చండి. ఆదిలాబాద్ నుంచి మనకి బస్సెస్ అనేవి అవైలబుల్గా కూడా ఉంటాయి కాళేశ్వరానికి. ఇది మనం ఆదిలాబాద్ నుంచి కాళేశ్వరం వెళ్తున్నటువంటి రూట్ అండి. చాలా అంటే చాలా సూపర్బ్గా ఉంటుంది. ఫారెస్ట్ ఏరియా ఉంటుంది. ఇప్పుడు ఎండాకాలం కదా, అయినా కూడా గ్రీనరీగానే ఉందండి. కొద్దిగా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. అక్కడక్కడ సింగిల్ వే ఉంటుంది, దానికోసమని వెహికల్లో కొద్దిగా స్లోగా వెళ్ళాల్సి ఉంటుంది. రోడ్డంతా కూడా చాలా నీట్గానే ఉంటుందండి. దక్షిణాదిన జరిగేటటువంటి కుంభమేళా కనుక దీనికోసం మన రాష్ట్ర ప్రభుత్వం అన్ని రకాల ఏర్పాట్లన్నీ కూడా పకడ్బందీగా చేస్తుందండి. అందుకని మనం సరస్వతి నది పుష్కరాలకి ఎక్కడికో వెళ్ళేసి స్నానాలు చేయాలని భయపడాల్సిన అవసరం లేదండి. ఇక్కడ కాళేశ్వరంలో మనకి సరస్వతి నది అంతర్ముఖంగా ప్రవహిస్తుంది కనుక ఇక్కడ ఉన్నటువంటి త్రివేణి సంగమంలో మనం పుష్కర స్నానం చక్కగా ఆచరించవచ్చండి. ఇదండి మనకి దక్షిణాదిన జరిగేటటువంటి మహాకుంభమేళా సరస్వతి నది పుష్కరాల గురించినటువంటి డీటెయిల్స్. మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇంకొంతమందికి షేర్ చేయండి, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ అందుతుందండి. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అందరికీ ధన్యవాదాలు.